హలో అండి. నాకులాగా నెయిల్స్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి. ఇవైతే నేను ఇంట్లోనే ఎలా స్టిక్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి ఖర్చు లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎలా స్టిక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో ఫుల్గా నేను రివ్యూ ఇస్తానండి. అదే మనం ఇవి నెయిల్స్ బయట అంటించాలంటే చాలా కాస్ట్ ఉందన్నమాట. మనం ఇంట్లో ఎలా ఈజీ ప్రాసెస్ తక్కువ బడ్జెట్లో చేసుకోవాలో ఎలాంటి మిషనరీ లేకుండా చూసేద్దాం. ఫస్ట్ నేను మీషో నుంచి అయితే ఈ ప్రోడక్ట్ బుక్ చేశానండి. నెయిల్ కంటించే గ్లూ, అది బై వన్ గెట్ వన్లో బుక్ చేశాను. అవి 2 కలిపి 123కి వచ్చినాయి అనమాట. అది 401 గ్లూ గమ్ అనమాట. రెండోది వచ్చేసి మనకి నెయిల్స్ అయితే నేను బుక్ చేశాను. నెయిల్స్ కూడా చాలా కలర్స్ అయితే వచ్చేసినాయి మనకి. ఆ నెయిల్స్ మొత్తం కూడా 24 కలర్స్ అయితే వచ్చినాయండి. ఇవి కొద్దిగా అంత క్వాలిటీగా లేవన్నమాట. కాకపోతే నేను మీషోలో బుక్ చేశాను కాబట్టి క్వాలిటీ తక్కువ ఉందని నాకు అనిపించింది. కాకపోతే జస్ట్ ట్రై చేయడానికే కాబట్టి నేను అవి బుక్ చేసుకున్నానండి. నేను కూడా ఇదే ఫస్ట్ సారి బుక్ చేయడం అనమాట. ఇందులో మనకి 2 హ్యాండ్స్కి 2 టైమ్స్ అంటే 2 చేతులకి 2 సార్లు అంటించుకునే అన్ని అంటే 20 అనుకోండి, 20 నెయిల్స్ అయితే వచ్చినాయి అనమాట. అవన్నీ కూడా ఏ ఏలికి ఏది సరిపోద్దో సెర్చ్ చేసుకొని మనం చూసుకొని ఆ లెవెల్ని పెట్టుకోవాలి. ఆ లెవెల్ని పెట్టుకునేటప్పుడు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం షేప్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవడమే. అవి ఏమీ లేదు, మనం షేప్ చేసుకుంటే అయిపోతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి దానికి ఏమి ఇచ్చాడంటే ఒక స్టిక్ ఇచ్చాడు, నెయిల్కి స్టిక్ ఇచ్చాడు, అది పుష్ చేసుకోవడానికి. దానికి ఒక మనకి షేపర్ ఇచ్చాడు, అది కూడా స్టిక్ షేపర్ ఇచ్చాడు. దానికి గమ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చాడండి. మొత్తం కూడా మనకి అదే కలరు అంటించుకోవాలని అయితే ఏమి లేదు. మనం అది నెయిల్స్ అంటించుకున్నాక కూడా మన దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ వేసుకొని మనకి వచ్చిన కలరు అదే నెయిల్ ఆర్ట్ ఏదన్నా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆ స్టిక్కర్తో నేను అంటించున్నాను. అంతకుముందు అది 2 అవర్స్ కంటే ఎక్కువ ఉండదండి. ఎక్కువగా ఏదైనా వర్క్ చేసినా లేకపోతే ఏదన్నా మనకు దురద వచ్చి ఏదన్నా గీక్కున్నా కూడా అది ఊడిపోతుంది. అందుకని ఈ గ్లూ అయితే నాకు మంచిగా రివ్యూ అయితే ఉంది. నాకు ఆ రివ్యూ చూసి నేనైతే బుక్ చేశాను. ఇప్పుడు మనం స్టిక్ చేసినాక ఎన్ని రోజులు ఉంటుంది అంటే 1 వీక్ పైన ఉంటుంది అని అయితే నేను మా ఫ్రెండ్ చెప్పిందనమాట. వాళ్ళు స్టిక్ చేసుకున్నారు. అందుకని నాది రివ్యూ చూసి వాళ్ళు అంటించుకున్నది చూసి నాకు నచ్చి నేనే తెప్పించుకోవడం అయితే జరిగింది. నాకు కూడా చాలామంది డిఎం చేస్తున్నారు, మేడం మేము అంతంత కాస్ట్ పెట్టి అంటించుకోలేము, అందుకని మాకేమన్నా సజెషన్ ఉంటే చెప్తారా అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందువల్ల నేను ఎవరైతే ఇప్పుడు ఫంక్షన్ పార్టీలు చేసుకునే వాళ్ళకి నెయిల్స్ అంటించుకోవాలి మేము ఇంత కాస్ట్ పెట్టలేమంటున్నారు, వాళ్ళందరికీ యూజ్ అయిద్దని ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నాను. నేను మొత్తం మొన్న వెళ్ళిన బ్రైడ్ కూడా నన్ను అంటించమని అడిగారన్నమాట. నెయిల్స్ తెచ్చుకున్నారు వాళ్ళు, కాకపోతే గ్లూ గమ్ తెచ్చుకోలేదు, స్టిక్కరే తెచ్చుకున్నారు. ఆ స్టిక్కర్ అంటిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈవెంట్ మధ్యలోనే అది ఊడిపోవడం జరిగిందండి. ఎవరైతే అప్కమింగ్ బ్రైడ్స్ ఉన్నారో, అప్కమింగ్స్ ఫంక్షన్లు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుందని నేను చెప్పడం అయితే జరుగుతుందండి. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇది నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకేంటంటే వాళ్ళు ఇచ్చిన ఈ స్టిక్తో నేనైతే ఈ ఉన్న మన ఏదైతే నెయిల్ క్యూటికల్స్ ఉన్నాయి అంటే మన చర్మాన్ని వెనక్కి పుష్ చేస్తున్నా, ఎక్కువగా అదే పనిగా పుష్ చేయకూడదండి, పెయిన్ వస్తుంది. లైట్గా పుష్ చేసి ఉన్న డెడ్ స్కిన్ని తీసేసి వాళ్ళు ఇచ్చిన స్టిక్ షేపర్తో మనకున్న నెయిల్స్ని షేప్ చేసుకున్నాను. నాకైతే అంత ఎక్కువగా నెయిల్స్ లేవండి, ఎక్కువగా ఉంచని, నేను తీసేస్తాను. ఎందుకనంటే ఎక్కువగా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి ఏ గోరుకి ఏది సెట్ అయిద్దో
చూసి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ గ్లూ తీసి దానికి లైట్గా అప్లై చేసి దాని మీద అయితే స్టిక్ చేశానండి. స్టిక్ చేయగానే వదిలేయకూడదు, 30 సెకండ్స్ అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. 30 సెకండ్స్ పట్టుకుంటే దానికి గట్టిగా రాయలాగా స్టిక్ అయిపోయి ఉందనమాట. ఇప్పుడు చూశారు కదండి, జెల్ నెయిల్ ఎక్స్టెన్షన్స్ అంటే బయట 2,500 నుంచి 3,000 దాకా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది చూసండి ఎంత ట్రెండీగా, ఎంత 5 మినిట్స్లో మనం అంటించుకునే విధానం వచ్చిందో. ఎలాంటి మిషనరీతో సహాయం లేకుండా చేసుకోవచ్చు. ఇలాగే నేను నెయిల్స్ మొత్తం కూడా ఇలా అంటించుకొని మనకు కావాల్సిన నెయిల్ పాలిష్ వేసుకొని దాని మీద డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజుల్లో మనకి తెలియంది ఎవరికి ఉండదు కదండి. నేను ఎందుకు షేర్ చేసినట్టు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నాకు ఎవరైతే డిఎమ్స్ ఇస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను అంటించడం జరిగిందండి. అంత లాంగుగా నెయిల్స్ను ఉంచుకోవాలి అని అయితే ఏం లేదు, దాన్ని కట్ చేసేసి మనకు కావలసిన లెంత్లో షేప్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఈ గ్లూ అనేది ఇప్పుడే ఫస్ట్ సారి ట్రై చేస్తున్నానండి. ఒకవేళ ఏదన్నా తప్పుగా నేను స్టిక్ చేస్తే తెలిసిన వాళ్ళే ఏమన్నా నాకు కామెంట్ చేయొచ్చు, తెలియని వాళ్ళకైతే ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గ్లూ అనేది. ఎందుకనంటే మా ఫ్రెండ్ యూస్ చేసింది కాబట్టి నాకు దాని గురించి, నేను వాడకపోయినా దాని అనుభవం నాకు తెలుసు అన్నమాట. చాలా బాగా నచ్చింది. నేను కూడా ఒకప్పుడు స్టిక్ చేసుకోవాలి, పెట్టించుకోవాలి నెయిల్స్ అనుకునేదాన్ని. 2000 నుంచి 3000 దాకా ఉన్నాయి. మనం అందులో సెలెక్ట్ చేసుకున్న నెయిల్స్ని బట్టి చూసారా, అది అంటించగాలి చూడండి, గోకినా కూడా ఊడద్దు, లాగినా కూడా ఊడద్దు. నేను తల్లో కూడా గోకి చూపిస్తున్నాను, అది ఊడకుండా ఎంత స్ట్రాంగ్గా ఉందో. మరి 1 వీక్ నుంచి 10 డేస్ దాకా ఉంటుంది కదా, అది ఎలా ఉంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ ఇస్తాను. అది ఎప్పుడంటే నేను నెయిల్ రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.